వెళ్ళే సిచ్యువేషన్ కనిపిస్తుంది తప్పించి తగ్గే సిచ్యువేషన్ ఎక్కడ కనిపించట్లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న గెస్ట్లకు జీ న్యూస్ తెలుగు న్యూస్ శుభోదయం, నమస్కారం. నేను ఎవరు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయలేదు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయదని నా విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీలో ఇది రావణాసుర కాష్టంలాగా అసమ్మతి ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. అందులో ఏంటంటే నాయకుల బలమే పార్టీ బలం అనుకుంటారు తప్ప పార్టీ బలం నాయకుల బలం కాదు. కాంగ్రెస్ పార్టీ విధానం బేసిక్ గా అదొకటి. వాళ్ళు ఏంటంటే దాన్ని బాగా ఎంకరేజ్ చేశారు, చర్యలు తీసుకొని అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్తూ ఈ అసమ్మతిని ఎంకరేజ్ చేశారు. ఇదే కాకుండా ఇందిరాగాంధీ తను ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టిన నీలం సంజీవ్ రెడ్డి మీదనే తన సొంత అభ్యర్థి వివి గిరిని పెట్టి అంతరాత్మ ప్రబోధ పేరుతో పార్టీ అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థిని ఊడగొట్టింది. సో పార్టీ క్రమశిక్షణ అక్కడ పార్టీ చీలిపోయింది. రెండోసారి కూడా ఎమర్జెన్సీ ఆమె ఎన్నిక చెల్లని చెప్పిన అలహాబాద్ హైకోర్టు తీర్పిస్తే ఎమర్జెన్సీ పెట్టి తన కోసం, తన పదవి కోసం సుప్రీంకోర్టులో జూనియర్ ను చీఫ్ జస్టిస్ చేసి రాజ్యాంగాన్ని ప్రతిపక్ష నాయకుల జైళ్లలో బంధించి ఆ రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చేట్టు మార్చుకొని చేస్తే ప్రజలు ఓడగొట్టారు. ఆమె గవర్నమెంట్ పోవడమే కాదు, ఆమె కొడుకు సంజయ్ గాంధీ ఎంపీలకు కూడా ఓడిపోవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెను బహిష్కరించింది. అవినీతి కేసులు ఏదో వస్తున్నాయని షా కమిషన్ పెట్టినప్పుడు ఎవరు బహిష్కరించిండు? కాసు బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు. తర్వాత మర్రి చెన్నారెడ్డి ఏది సమైక్య ముఖ్యమంత్రి, గుండూరావు కర్ణాటక ముఖ్యమంత్రి సపోర్టు, ఆర్థిక సపోర్ట్ దీంతో మళ్ళీ 1980లో అధికారంలోకి వస్తే అదే మర్రి చెన్నారెడ్డి దించింది ఇందిరాగాంధీ. తనను బహిష్కరించిన కాసు బ్రహ్మానంద మళ్ళీ పార్టీలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీల క్రమశిక్షణ ఎక్కడ ఉంటుంది, ఎట్లుంటది? సో ఇది మొదటి నుంచి ఉన్నదే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన షబ్బీర్ అలీ ఎంత ఘోరంగా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీలో పనులు కావాలంటే మూట సంఖ్యలు కాకుండా ఇంకా ఘోరమైన మాట చెప్పాను. నేను చెప్పలేను టీవీ ఛానల్ ముందు. ఏం చర్య తీసుకున్నారు? ఎందుకు తీసుకోలే? మరి అంటే ఒక ముస్లింలకు ఒక నీతి, బీసీలకు ఇంకో నీత. రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో అంటున్నాడు, ఆయన అన్న దాంట్లో అబద్ధం అని అంటలేను. నాకు మంత్రి పదవి వాగ్దానం చేసి తీసుకొచ్చారు ఒక పాయింట్. భువనగిరి ఎంపీ శ్యామల కుమార్ని గెలిపిస్తే తప్పకుండా మంత్రి పదవి ఇస్తా అన్నారు. 2 వాగ్దానాలు చేసి దగా చేసి అంటున్నాడు. అందులో కొంత లాజిక్ ఉంది. తర్వాత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయినప్పుడు జగ్గారెడ్డి ఏమన్నాడు? 50 కోట్లు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నాడు. జగ్గారెడ్డి అన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు. పంజాబ్ పిసిసి అధ్యక్షుడు సిద్ధు ఉండే అప్పుడు సిద్ధు భార్య ఏమంది? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కావాలంటే 500 కోట్లు సోనియా కుటుంబానికి సమర్పించుకోవాలంటారు. వీళ్ళంతా ఇది ఓపెన్ గా చెప్పిన విషయాలే. ఇది ఇలా డబ్బుల సొంతలతోనే పనులు అవుతాయని. చిన్నారెడ్డి కూడా అదే అన్నాడు కదా, ఎమ్మెల్యే టికెట్ డబ్బులు కొనుక్కున్నది. ఆయన అన్నది ఇంతకుముందు ఎవ్వరు అనే మాట కాదు కదా. అంత సీనియర్ నాయకుడు మొత్తం కంప్లీట్ ఆయన మీద కూడా చర్య తీసుకుంటామంటే అది పార్టీ నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అండి. ఇంకోటి మొన్న రాజ్యసభ ఎలక్షన్స్ లో తెలంగాణ 2 ఉంటే 3 వీళ్ళకి అవకాశం ఉంటే ఆ రెండు ఎవరు? ఒకటి సోనియా గాంధీ కోట, అభిషేక్ మన్ సింఘ్వి వాళ్ళ అవినీతి కేసులన్నీ సుప్రీంకోర్టులో ఆయన వాదిస్తుంటాడు. ఇంకోటి రేవంత్ రెడ్డి కోట. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్ ఎట్లాగా తను కబ్జా పెట్టుకుంటూ కాంగ్రెస్ ను, తను కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లాగా భారతీయ జాతీయ కాంగ్రెస్ కాదు తెలంగాణలో, ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అన్నట్టు. ఆయన వేమనారాయణ రెడ్డి కాంగ్రెస్ రికార్డు ఏముంది? ఆయనకన్నా సీనియర్లు ఎంతమంది లేరు? ఆయనకి ఎందుకు ఇచ్చిన రాజ్యసభ టికెట్? అంటే సోనియా గాంధీ కోటకు ఆయన ఒప్పుకుండు, రేవంత్ రెడ్డి కోటకు సోనియా గాంధీ ఒప్పుకుందట. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ లో ఎవ్వరు మాట్లాడినా సోనియా గాంధీ మీద నమ్మకం ఉంది, రాహుల్ గాంధీ మీద నమ్మకం ఉంది, ప్రియాంక గాంధీ మీద నమ్మకం ఉంది అంట. కానీ మల్లికార్జున ఖర్గే మీద నమ్మకం ఉంది అంటే జాతీయ అధ్యక్షుడు ఆయన. మాకు మా అధ్యక్షుడి మీద నమ్మకం ఒక్క మాట రాదు. ఇదేం పార్టీ? అందుకే ఈ పార్టీ ఇట్లా ఉంది. ఇంకో విషయం, రేవంత్ రెడ్డి అంటే మా పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉంది. ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, గాంధీ భవన్ వచ్చి ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా మనం ఏమన్నాడు? 21 ఏళ్ళు నిండగానే ఎంపీ పోటీ చేసి అర్హత రావాలి, రాజ్యాంగాన్ని సవరించాలంటూ. మరి 77 ఏళ్ళు డైపర్ తిరిగేసిన టికెట్ ఎట్లా ఇస్తా అంటారు? మరి తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. మీకు
కూడా వయసు 60 సంవత్సరాలు వచ్చింది కదా, ఎవరైనా 70 సంవత్సరాలతో డైపర్లు వేసుకుంటారు, మీకు తెలియదు ఆ విషయము? మీరు అంతా కాదు, హిందువులు ఎట్లా నేను మాట్లాడతారు? నేను డైపర్ వేసుకున్నది కాదు. నేను 20 ఏళ్ళ అరే శంకర్ గారు ఈ పద్ధతి కాదు. ఒక నిమిషం వెంకటనాయక్ గారు ఒక్క నిమిషం నెక్స్ట్ మీరే మాట్లాడండి. వెంకటనాయక్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడండి, నేను అవకాశం ఇస్తాను. అయ్యా ఇప్పుడు డిమాండ్ ఏమో రాజ్యాంగ సవరణకు 21 ఏళ్ళకు పోటీ చేయాలని. నీకు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించే అర్హత లేదు. ఉందా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? అర్హత ఇచ్చిందా? మీ RSS ఏం రూల్ పెట్టింది? అది యాభై ఒక్క నిమిషం RSS బీజేపీ సంబంధం రాలేదు. వెంకటనాయక్ గారు ఒక్క నిమిషం ఆయనకు ఏ అర్హత ఏమైనా ప్రకటించినప్పుడు ఆయనకు షోకాస్ నోటీస్, రేవంత్ రెడ్డికి షోకాస్ నోటీస్ ఇవ్వాలి. ఎందుకంటే అధికారం లేకున్నా ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనే. రేవంత్ రెడ్డి సర్కారం చేసింది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన. ఆమె కొండా సుస్మిత మాట్లాడింది, వాళ్ళు రైటా రాంగ్ అనే విషయం పక్కన పెడితే ఆమె ధైర్యాన్ని మాత్రం నేను మెచ్చుకుంటున్నా. ఎందుకంటే ఎవరైతే మాట్లాడలేదు, తప్పులు జరుగుతున్నాయి బాగా అడ్డగోలుగా హామీల పొందబెట్టి మాటల గారితోటి కేవలం మాటలు పడుతూ నడిపిస్తుండు, చేతుల వృత్తం కాదు. ఎవరు ప్రకటిస్తలేవు, ఆమె ధైర్యంగా దాన్ని క్వశ్చన్ చేసింది. మీ అవినీతి ఏంది, నీకున్న అధికారం ఏంది, నువ్వు ఎట్లా ప్రకటిస్తావు, ఇంతకుముందు ఇచ్చిన హామీ ఏంది, ఇప్పుడు నువ్వు చేస్తున్నదని. అందుకే కళ్ళు నెత్తికొచ్చినాయి అన్నది. ఇంకోటి కొండా మురళి నేను చెప్పిన మాట ఏంటంటే ఆమె ప్లాన్ బి కూడా రెడీ ఉండొచ్చు అన్నాడు. ఇప్పుడు టెన్షన్ కొండా కుటుంబానికి లేదు, కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముందు నొయ్యి వెనుక గొయ్యి. ఆమె మీద యాక్షన్ తీసుకోకపోతే క్రమశిక్షణ విపరీతంగా, కమ్యూనిస్ట్ రాహిత్యం విపరీతంగా పెరిగిపోద్ది. తీసుకుంటే బీసీలకు వ్యతిరేకమని క్లియర్ సంకేతం. ఎందుకంటే 50 ఏళ్ల పైగా కేంద్రం పాలిస్తే ఒక్క ప్రధాని బీసీ చేయలే, 50 ఏళ్ళు తెలుగు రాష్ట్రాలు పాలిస్తే ఒక్క ముఖ్యమంత్రిని బీసీ చేయలే. ఇప్పటికే బీసీ వ్యతిరేక ముద్ర ఉంది. ఆమె శాసనం ఆ పేరాడు పెత్తనం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ముందు నుయ్యి వెనుక పోయి. ఇప్పుడు వెంకటనాయక్ గారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరు పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మన చిన్నారెడ్డి